హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నిన్న అసెంబ్లీ సమావేశంలో అయితే ఎక్కడ చూసినా కూడా అంటే నవ్వులు ఒక విధంగా అటు ఏపీకి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతున్న సందర్భంలో ఇటు పవన్ కళ్యాణ్ పైన అండ్ అలాగే ఎంతోమంది పైన అటు చంద్రబాబు నాయుడు వాళ్ళ గురించి చెప్తూ ఉన్నప్పుడు కొన్ని సీన్స్లలో అయితే నిజానికి ఇదేదో సినిమాలో జరుగుతుందేమో అన్నంత ట్విస్ట్లు ప్లాట్లు అన్నీ కనిపించాయని చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడుతూ అటు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు కక్షపూరితంగా ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిపైన చేసిన కుట్రలు కానివ్వండి, లేకపోతే మన అందరిపైన పెట్టిన కేసుల పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరిది ఉన్న ఎంతమంది అయితే 164 మెంబర్స్ ఉన్నారో ఇప్పుడు అక్కడ అసెంబ్లీలో వాళ్ళందరి పేర్ల పైన ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఎవరెవరికి ఏ కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవన్నిటిని ఆయన చదువుకుంటూ చెప్పారు. అప్పుడే పవన్ కళ్యాణ్ పైన కూడా ఒక 7 నుంచి 3 కేసులు ఉండడంతో పవన్ కళ్యాణ్ని చూస్తూ మీ పైన కూడా కేసులు ఉన్నాయి అంటూ కామెడీగా అక్కడ ఒక సినారియో అనేది క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆయన ఒక విషయానికి సంబంధించి కొంచెం ఫస్ట్ సీరియస్గా స్టార్ట్ అయిన ఇష్యూ కానివ్వండి, దాన్ని మెల్లిగా అది కొంచెం అది నార్మల్గా కామెడీ టైప్లోగా కనిపిస్తోంది. అయితే శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన బాబు నాటి ఘటనకు సంబంధించి ఇందులో ఆయన చెప్తున్నప్పుడే ఎప్పుడో సినిమాలలో హీరోగా కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ కూడా రోడ్డుపై పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సినిమాల్లో అయితే మాత్రం పడుకునేవారు కాదని అక్కడికక్కడే పైకి ఎగిరి కొట్టేవారని అన్నారు. ఈ ఒక్క మాటతో చంద్రబాబు అన్న ఈ ఒక్క మాటతో అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, అటు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వడం జరిగింది ఒక విధంగా. అయితే ఆయన సినిమా హీరోగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి అసలు అటు చంద్రబాబు ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళారో అప్పుడు నడి రోడ్డు పైన పడుకోవాల్సిన పరిస్థితి, అటు పోలీసులు చుట్టుముట్టారో ఒక విధంగా ఆ సినారియోస్ చూస్తూ ఉంటే ఏంటి గతి, ఆయనకి అవసరమా అనే విధంగా కూడా ఉండే. అయితే నిన్న ఈ ఘటనకు సంబంధించి చెప్పినప్పుడు కూడా ఎప్పుడైతే ఇటు ప్రభుత్వ హయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయంలో ఉండేనో 2019 నుంచి 2024 వరకు అటు పవన్ కళ్యాణ్నే కాకుండా ఇటు నన్నే కాకుండా ప్రతి ఒక్కరిని హింసించారు, ప్రతి ఒక్కరిపైన కేసులున్నాయి. కానీ జనాలకి నిజం తెలుసు, అందుకనే ఇటు నిజాయితీ వైపే వాళ్ళు ఓటేశారు అంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.